హలో గాయ్స్! ఈరోజు నేను మీ ముందుకైతే గనుక గోకర్ణ టెంపుల్ విశేషాలతో అయితే వచ్చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా! నైట్ వ్యూతో విత్ చంద్రుడితో అయితే ఈ స్టాచ్యూతో అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మేము అక్కడికి చేరుకునేసరికి నైట్ 1:00 అలా అయింది. నేనైతే అప్పుడు ఈ వీడియో అయితే తీశానండి. చూస్తున్నారు కదా! ఇదైతే అక్కడ ఉన్నటువంటి అరేబియా సముద్రం యొక్క వ్యూ అండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి, 5 ఏఎంకి అలా అయితే నేను షూట్ చేశాను ఇది. ఆ టైంలోనే చాలా బావుందండి ఇది వ్యూ అయితే గనుక. చూసారా? అక్కడ అలలు కానీ, అక్కడ సౌండ్ కానీ, అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, మొత్తం సైలెంట్‌గా ఉండి ఓన్లీ సముద్రం సౌండ్ మాత్రమే వినిపిస్తుందక్కడ. ఆ టైంలో చాలా బావుందండి అక్కడ వ్యూ అయితే గనక. ఇది అరేబియా సముద్రం పక్కనుంది గోకర్ణ అయితే గనక. ఇక్కడైతే గనుక మీరు చూసారంటే గనక ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనకు బీచ్ అంతా బాగా అరేంజ్‌మెంట్స్ చేసి ఆహ్, మన్ అక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. చూసారు కదా! మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. కొండల పక్కన సముద్రము, లైటింగ్సు ఇలా అయితే స్టార్ట్ అయింది. చా ఇసుకలో అయితే నడుస్తూ ఉంటే గనక మార్నింగ్ అయితే తెలియని ఏదో ఒక ఫీలింగ్ అయితే వస్తుందండి. చాలా చల్లగా సముద్రం నీళ్లు తాకిన ఇసుకైతే గనక. అదే ఎండబడిందంటే గనక కాలిపోతుందనుకోండి. మా వాడు చూసారా వాడిని కూడా లేపేశాను. వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఇసుకలో నడవడము. నేనే నడిపిస్తున్నాను వాడిని ఇసుకలో ఎంజాయ్ చేయని అనేసి. ఇదండి ఇదైతే. ఇక్కడ గోకర్ణ స్పెషల్ ఏమంటే మనకు తెలిసినంత వరకు రావణాసుడికి శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చి ఎక్కడ కింద పెడితే అక్కడే ప్రతిష్టాపన అవుతుంది అని చెప్పినప్పుడు, రావణుడు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవుల్ని కాచే పిల్లవాడు రావణ రావణ అని 3 టైమ్స్ పిలిస్తే కూడా రావణుడు రాలేదనేసి ఆత్మలింగాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇది గోకర్ణగా గోకర్ణగా పేరొందిందండి. అప్పటినుంచి ఇది గోకర్ణగా ఆత్మలింగం అయితే ఇక్కడే ప్రతిష్టాపన అయిపోయింది. అప్పటినుంచి ఇక్కడ గోకర్ణ స్పెషల్ అయిపోయింది. ఇక్కడ అయితే గనక ఎక్కడ చూసినా మనకి శివలింగాలైతే తలపిస్తాయండి. గోకర్ణ మొత్తము ఎక్కడ ఏ రాయిని మనం తాకినా శివలింగంగానే ఫీల్ అవ్వచ్చు అని పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసిన విషయము. అందులోనూ సముద్ర స్నానం చేయడం కూడా మంచిదే అని చెప్తారు. చూసారు గదా మీరిక్కడ అలలు ఎలా ఎగిసి పడుతూ ఉన్నాయో. చాలా బావుందండి ఇక్కడైతే సముద్రం ఎక్స్‌పీరియన్స్ అయితే. ఇంకా గుళ్ళోకైతే వచ్చేసాము. మాకు దర్శనం అయిపోయింది. ఇంక మేము అక్కడ కూర్చున్నప్పుడు ఇంక బాబునైతే అలా వదిలాను. వీడు చూసాడు గదా! అలా ప్రతి రాయి దగ్గరికి పోయి దండం పెట్టుకొని వస్తున్నాడు. వీడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఈ వ్యూని లోపల. ఇక్కడైతే ఏదో స్టేజ్ లాగా అరేంజ్ చేశారు. పూజలు ఏమన్నా చేసినప్పుడు అనుకుంటాను. ఇక్కడంతా ఇంక వీడు తిరిగి తిరిగి బాగా వన్ లెవెల్ స్టైల్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ చేస్తున్నాడు. నేనైతే గనక ఇక్కడ షూట్ చేస్తున్న లోపల ఏవేవైతే పెట్టారో లైక్ శివలింగాన్ని కానీ, పూజల్ని కానీ బయట మనకు కనిపించేటువంటి వరకు నేనైతే షూట్ చేశాను. చూసారు గదా! ఇక్కడ ఒక శివలింగము పేర్లైతే నాకు తెలీదండి. కన్నడ నాకు చదవడం రాదు. చాలా బావుందండి. పావురం అయితే గనక మేమున్నంత సేపు అక్కడ ఆ పావురం అదే శివలింగం దగ్గరుంది. ఎంతమంది జనాలు పోయినా అదైతే కదలలేదు. ఇంకా ఇక్కడికొస్తే దత్తాత్రేయ స్వామిదైతే చిన్న గుడిలాగా ఉంది. ఈ పక్క మీరు చూసారంటే గనక గోకర్ణలో ఉండేటువంటి ఆత్మలింగం ఫోటో అయితే పెట్టింటారండి. అదే గుడి లోపల ఎటువంటి ఆత్మలింగం ఉంటుందో, ఆ ఆత్మలింగం ఫోటో అయితే ఇక్కడైతే పెట్టింటారండి. మీకైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇదేనండి గోకర్ణలో ఉండే ఆత్మలింగము. ఇంక మేము దర్శనం అయిపోయి బయటైతే వచ్చేసాము. ఇక్కడ బయట వ్యూ చూసారంటే గనక మనకి బ్రాహ్మిన్సే తలపిస్తారండి. ఇక్కడ ఈ ఏరియా కానీ హౌసెస్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ చూసామంటే ఫుల్ బ్రాహ్మిన్స్ లాగానే ఉంటుంది. మన పూర్వకాలంలో ఉంటాయి కదా! బ్రాహ్మిన్స్ హౌసెసు, వాళ్ళ స్ట్రీట్సు. అలా అయితే ఉందండి ఇక్కడ మొత్తం కానీ. ఇక్కడ చూసారంటే ఇదొక చిన్న వినాయకుని స్వామి గుడి. ఇది కూడా చాలా బావుంది. లోపల నేను షూట్ చేయలేదు. ఇంకిక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అండి. షాపింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఇవన్నీ అయితే కూడా చాలా బాగున్నాయండి. ఇది ఉంది, అది లేదని లేదు. మనకు కావాల్సిన ప్రతి ఐటెము ఇక్కడైతే గాని దొరుకుతుంది. ఖచ్చితంగా షాపింగ్ చేయండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్తే గనక ఎవరైనా కూడా. చాలా బాగున్నాయండి షాపింగ్ మాల్స్ కూడా. అండ్ అక్కడ గోకర్ణ కొంచెం దగ్గరలోనే ఇక్కడ ఇంకొక వినాయకుడి గుడి ఉందండి. ఇది కూడా చాలా ఫేమస్ అంటారు. ఇక్కడికి కూడా వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాము. అదే రోజు పల్స్ పోలియో జరిగాయండి. చూసారు కదా! పల్స్ పోలియో వాళ్ళైతే గనక రెడీగా ఉన్నారు పిల్లలు ఎవరైనా వస్తే వేయడానికి. ఇదండి చిన్న వినాయకుని గుడి. ఇదైతే గనక లోపల కూడా మీకు చూపిస్తాను వినాయకుని విగ్రహం ఎలా ఉందనేది. ఈ గుడి కూడా చాలా బావుందండి. ఇదండి ఓవరాల్ గోకర్ణ టెంపుల్ యొక్క విజిట్ విశేషాలు. మీకు కూడా నచ్చిందనుకుంటా.